మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. గౌరవనీయులు కేఎన్జీ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ గారు, మరొక మాజీ అధ్యక్షుడు రాజేందర్ గారు, ఉద్యోగుల జేఏసీ నాయకులు సునీత గారు, మాజీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర మాజీ నాయకులు విజయనగరం గారు, ఇంకా చాలామంది అనుభవజ్ఞులైనటువంటి మా ఉద్యోగ సంఘ నాయకులతో ఇంతకుముందు మాట్లాడి చర్చించి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి వారి కుటుంబాలతో సహా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వంలో అధికారం రావడానికి కీలక పాత్ర పోషించే మాట అందరూ తెలిసిన విషయమే. ఎందుకంటే అందరి ఓట్లు ఎవరికి ఓట్లు వేసేది తెలియదు, కానీ ఎంప్లాయీస్ ఎట్టి వేసింది అనేది పోస్టల్ బ్యాలెట్ ద్వారా అర్థమైపోతుంది, పల్స్ అనేది అర్థమైపోతుంది. మరి ఎందుకు వేసిండ్రా అని ఆ రోజు అడిగినప్పుడు, మీరు దేశంలో అత్యధిక పిఆర్సీ ఇచ్చినా, ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మీరు 30% పిఆర్సీ వర్తింపజేసినా కూడా అంతకన్నా మెరుగైనటువంటిది ఈ ప్రభుత్వం ఇస్తున్నందుకు వేసినాము, ఇవాళ బాధపడుతున్నాం అనేటువంటి మాటలు మేము వింటా ఉన్నాం. మీకు తెలుసు, ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఉద్యోగులను వేధించిన, ఉద్యోగులను ఇచ్చిన హామీ నెరవేర్చకపోయినా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. తెలంగాణ రాష్ట్రం రావడానికి మేము ప్రధాన కారణం. కేసీఆర్ గారు రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం పుట్టినప్పుడు వారి వెన్నంటూ ఉండి సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ నుంచి అనేక ఉద్యమాలు, మిలియన్ మార్చ్, సాగరహారం, సంసద యాత్ర, సమరభేరి అన్నిట్లో ప్రధాన భూమిక పోషించింది తెలంగాణ ఉద్యోగులు. నాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారికి కేసీఆర్ గారు మమ్మల్ని తీసుకుపోయి కల్పించినప్పుడు వీళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘ నాయకులు అంటే వీళ్ళకేం సంబంధము, తెలంగాణ వస్తే వీళ్ళకేం లాభమా అని అడిగింది అందరి ముందరు. ఏం రాదు, మరి ఏం రాకుండా ఎందుకు కొట్లాడుతున్నారంటే తెలంగాణ ప్రజల గురించి అంటే ఆయన ఆశ్చర్యపోయింది. నిజంగా దేశంలో ఒక ప్రజల గురించి, వాళ్ళ హక్కుల గురించి కాకుండా ఒక ప్రాంతం గురించి కొట్లాడినటువంటి వ్యవస్థ ఉంది అంటే దేశంలో తెలంగాణ ఉద్యోగులు అని చెప్పి ఆనాడు ప్రశంసించినటువంటి సంఘటన గుర్తు చేస్తా ఉన్నాం. మాకు అందరికన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఉద్యోగులకు కానీ, వ్యవసాయ కుటుంబాలకు కానీ, కులవృత్తులకు కానీ, ఎవరికి అన్యాయం జరిగినా మాకు ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ప్రశ్నిస్తాం, వెంటాడతాం, అమలు చేసే దిశగా మేము చేస్తాం. మా ప్రభుత్వంలో కూడా మేము కొట్లాడినాం, చాలా వరకు చేయించినాం, కొంచెం కాకపోవచ్చు కాక. మేము ప్రభుత్వం ఉండి కూడా అసెంబ్లీ కూడా మాట్లాడినాం, అసెంబ్లీ కూడా ప్రశ్నించినాం. చూడండి, కావాలంటే అసెంబ్లీ కూడా ఎన్నో ప్రశ్నలు ఇచ్చినాం అన్ని డిపార్ట్మెంట్ల మీద. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఎక్కడ కూడా వదిలే గవర్నమెంట్లో ఉన్నా కూడా గవర్నమెంట్లో కొట్లాడి పనులు చేయించినాం. మరి ఇలా ఇన్ని హామీలు ఇచ్చి మీరు రోడ్ల పడేస్తే ఊరుకుంటాం అనుకున్నారా? రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతే దేవిప్రసాద్ గారు ఇక్కడ ఉన్న మేము అందరం పోయినాం. ఒక జనగాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చిండ్రు, మా బకాయిలు రాలేదు, మేము అప్పుల పాలైపోయినాము, పెళ్లి చేసినాము వస్తున్నాయని చెప్పి పెళ్లికి డబ్బులు కట్టలేకపోయినాము అని ఆత్మహత్య చేసుకున్నాం. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కొందరు ఆ వైద్యం అందక చనిపోతున్నారు. ఇవాళ అత్యంత దారుణమైనది ఏంటంటే ఫస్ట్ ప్రాణం, ఉద్యోగుల ప్రాణాలు. మీరు హెల్త్ కార్డ్స్ ఇస్తామని అన్నారు, హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిండ్రు, 3 నెలల నుంచి 1.5% జీతాలు కట్ అవుతున్నాయి. మరి 3 నెలల నుంచి ఎంత జీతం కట్ అవుతుందో అంత అమౌంట్ గవర్నమెంట్ కూడా యాడ్ చేసి ట్రస్ట్ బోర్డులో పెడతామన్నారు. ఎంత పెట్టిండ్రు, ఎక్కడ పెట్టిండ్రు, ఆ వెబ్సైట్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా, జమ అయిందా లేదని. మరి జమ అయితే హెల్త్ కార్డ్స్ ఎందుకు ఇస్తలేరు, హాస్పిటల్ ఎందుకు పట్టించుకుంటలేదు? మీరు ట్రస్ట్ ఏర్పాటు అయిపోయింది, మాకు సంబంధం లేదా అనుకుంటుండొచ్చు. ట్రస్ట్ ఏర్పాటైనా మీదే బాధ్యత, ప్రభుత్వాందే బాధ్యత.
ఇప్పటివరకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. హాస్పిటల్కి వెళ్తే ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెళ్తే ఈహెచ్ఎస్ లేదు, వెళ్ళగొడుతున్నారు. మరి ఏ హాస్పిటల్ మీరు కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. జర్నలిస్టులకు ఇస్తామన్నారు, ఉద్యోగులకు ఇస్తామన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కడ పోయినాయి అవి? 3 నెలల నుంచి డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వానికి బాధ్యతనా కాదా? చీఫ్ సెక్రటరీ దీని చైర్మన్, ఆరోగ్యశ్రీ సిఇఓ, వీళ్ళందరూ ఏం చేస్తున్నట్ల? ప్రభుత్వం ఏం చేస్తున్నట్ల? ఒక్కరికి ప్రాణహాని కలిగినా ప్రభుత్వాందే బాధ్యత. ఆరోగ్యం అందక ఏదైనా కూడా ఈ 3 నెలల్లో ఏ ఉద్యోగి అయితే, ఏ రిటైర్డ్ ఉద్యోగి అయితే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం ఆ డబ్బులు వెంటనే చెల్లించాలి. ఫీజు ఆ అమౌంట్ రీఎంబర్స్మెంట్ చేయాలి ఇమ్మీడియట్గా. వెంటనే హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, హాస్పిటల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. రిటైర్డ్ ఉద్యోగులకు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అన్నారు. ఎవరికి ఇచ్చిర్రు చూపించండి, లిస్టు పెట్టండి. గుంపుల గోవిందలాగా ఉందంతా. వేసేసినామంటే ఎవరికో వచ్చింటుంది అనుకుంటున్నామో. 2,000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తుంటే అదనపు డబ్బులు ఏ ఉద్యోగులకు పోయినా మీరు ఒక లిస్టు పెట్టండి, వెబ్సైట్లో పెట్టండి. నెలకు 2,000 కోట్లు ఇగో ఇళ్ళకి పోయినామని. ఎక్కడ లేదు, అంత ఉట్టిదే, మోసం. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ లేవు, వైద్యం లేదు, కార్డులు లేవు, ఏది లేదు. ఈ దేశంలో అత్యధికంగా డిఏలు పెండింగ్ ఉన్నది ఇక్కడనే. ఎలక్షన్ మేనిఫెస్టోలో 3 నెలల్లో పిఆర్సీ అమలు చేస్తామన్నారు. 3 సంవత్సరాలైంది కమిటీ వేసి. 3 సంవత్సరాలైన కమిటీ ఇప్పటివరకు నివేదిక ఇవ్వదా? 3 నెలల్లో మేము అమలు చేస్తామన్నారు కదా, ఏమైంది? పిఆర్సీ కమిటీ ఎక్కడ పోయింది? డిఏలు ఎక్కడ పోయినవి? ఇండియాలో మేమున్నప్పుడు దేశంలో నెంబర్ 1 పిఆర్సీ ఉన్నది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ పెడింది. ఇవాళ నెంబర్ 1 డిఏలు పెండింగ్ ఉన్నది ఎక్కడ అంటే ఇక్కడ, రివర్స్లా. 3 సంవత్సరాలు పిఆర్సీ కమిటేషన్ ఇవ్వంది ఎక్కడ అంటే ఇక్కడ. చనిపోయినా కూడా పట్టించుకుంటలేరు రిటైర్డ్ ఉద్యోగులు అంటే ఇక్కడ. కాగితాలు రాసి చనిపోతున్నాం, మా బకాయిలు లేక ఇవ్వక చనిపోతున్నామని. దాన్ని బాధ్యుల మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏం లేదు. మరి అత్యంత దారుణమైన పరిస్థితి వెచ్చిచాకరి ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. 4,98,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా ఉన్నారు వాళ్ళంతా. మరి వాళ్లకు దాదాపు 4,800 ఏజెన్సీలు ఉన్నాయి, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఎలక్షన్ ముందు ఏమన్నారు? ఏజెన్సీలు రద్దు చేసి డైరెక్ట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తామని అన్నారు. వాళ్ళు కూడా మోసపోయారు. ఈ దేశంలో 30% పిఆర్సీ ఇచ్చింది ఎక్కడ లేదు. తెలంగాణ ప్రభుత్వం మేము ఇచ్చినాం. ఆ రోజు వచ్చినటువంటి జియో నెంబర్ 60 ప్రకారము 2021లో 30% పిఆర్సీ ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా 1 పైసా పెంచలేదు. కార్పొరేషన్ చేస్తామని చేయలేదు. ఏజెన్సీలు పెంచుకుంటూ పోయిండ్రు. ఇలా 4,800 ఏజెన్సీలలో 4,300 ఏజెన్సీలు మరి ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టట్లేదు. 1000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి నిర్ధారించారు. గవర్నమెంట్ అధికారులే వెరిఫై చేసి 1000 కోట్లు స్కామ్ జరిగింది, 1000 కోట్లు వీళ్ళు తిన్నారని. కాంట్రాక్ట్ ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత మిలియన్ ఆ పైసలే, ఈ కట్టిన పైసలే. 1000 కోట్లు వీళ్ళు తిన్నారని చెప్పిన తర్వాత ఒక్కరి మీద కూడా యాక్షన్ లేదు, ఒక్కరి మీద ఎంక్వైరీ లేదు, ఒక్క ఏజెన్సీ రద్దు కాలేదు. అంటే ఎవడు తిన్నాడు? 1000 కోట్లలో ఎవరు నష్టమని తిన్నా? 1000 కోట్ల 2,000 కోట్ల ఎన్ని? నెల జీతం ఇస్తామన్నారు కదా. మరి ఈ 4,98,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు నెలలు వస్తున్నాయా అడగండి. 2 నెలల నుంచి మున్సిపాలిటీ రాలేదు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రాలేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాలేదు, హెల్త్ డిపార్ట్మెంట్ రాలేదు, హాస్పిటల్స్ కొంతమంది రాలేదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాలేదు. మరి ఎవరికి వచ్చినట్ల నెల జీతాలు?
కొన్ని డిపార్ట్మెంట్లో ఏజెన్సీలకు ఇస్తున్నారు, కానీ ఏజెన్సీలు వేయట్లేదు. ఎవడన్నా సూపర్వైజ్ చేస్తుందా? లేదు. కనుక మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మీరు అన్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా డైరెక్ట్గా ఎంప్లాయీస్ జీతాలు వచ్చేటట్టు చేయండి. ఈ 1000 కోట్ల స్కామ్ బయట తీయండి, కక్కిపియండి. ఎంప్లాయీస్ చెమట రక్తంతో సంపాదించిన డబ్బులు ఏజెన్సీలు తిన్నాయంటే, ఏజెన్సీలు 1000 కోట్లు దాదాపు 50% ఏజెన్సీలు వెరిఫై చేస్తేనే 1000 కోట్లు వెళ్ళింది. మరి మొత్తం చేస్తే ఎన్ని వేల కోట్లు వెళ్తుందో. మరి ఇన్ని వేల కోట్లు బయటపడ్డా కేసు పెట్టలేదు, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదు, లేదు సిట్ లాంటి సంస్థకి ఇవ్వలేదు, లేదు ఒక ఏసీబీ విజిలెన్స్ లాంటి సంస్థలకు మీరు ఇవ్వలేదు. ఇవ్వకుండా 1000 కోట్ల కుంభకోణాన్ని మీరు కప్పిపుచ్చిరంటే దీనిలో ఎవరిదన్నా హస్తం ఉందా? ఏ మంత్రిదన్నా హస్తం ఉందా? మాకు తెలిసినంత వరకు ఒక మంత్రి హస్తం ఉంది, ఒక మంత్రి దగ్గర వ్యక్తి దీనిలో ఉన్నాడు, అందుకే కేసులు కానియకుండా నొక్కి పట్టిందని. అంటే 1000 కోట్ల భూములు పోతున్నాయి, నిధులు పోతున్నాయి, చివరికి జీతాలు కూడా వదట్లేదు. కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా మొన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 140 పోస్టులు వస్తే 3 లక్షలకు పోస్ట్ అమ్ముకున్నారు. ఇంకొక డిపార్ట్మెంట్ ఇరిగేషన్లో 1100 లష్కర్ పోస్టులు వచ్చినాయి. మీరు ఎంక్వైరీ చేయండి. 1100 లష్కర్ పోస్టులలో 3 లక్షలకు ఒక లష్కర్ పోస్ట్ అమ్ముకున్న చూడండి, వెరిఫై చేయండి. లేదంటే మీరు ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి, ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్కి ఇచ్చి లేదా రిటైర్డ్ జడ్జికి ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పండి. మోసపోయి ఇస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా ఏం పట్టినట్లు కూర్చుంటే ఊరుకోం. ఖచ్చితంగా అవుట్సోర్స్ ఏజెన్సీల జీతాలు పెంచాలి, వాళ్ళను కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మరి ఈ డిఎల్ఈఎల్ గవర్నమెంట్ పిఆర్సీ ఇస్తాను, అది పోయింది, అన్ని పోయినాయి, ఎన్నో ఇచ్చింది. చాలా మా దేవప్రసాద్ గారు చెప్తారు డీటెయిల్. ఇంకా ఇవన్నీ దివాలాకోరు పనులు. ఇవన్నీ ఎవడు పట్టింపు లేదు, అక్కడ ఎవడు పట్టు లేదు, పాడలేదు, ఎవడు చూసేటోడు లేడు, ఎవడు అన్ని అబద్ధాలు మాట్లాడడం తప్ప ఏం లేదు. తెలంగాణ నాశనం చేసేసాడు వాళ్ళు. మనం చెప్పారు అన్నారం సుందిల్లాలో పగుళ్ళు వచ్చినాయి, మొత్తం అది 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 కడితే మొత్తం కొట్టుకపోతుంది, లేకపోతే మొత్తం ఏదో ఊరు మునిగిపోతుందని ప్రచారాలు చేసి ఇవాళ ఏమైంది? CWPRS సంస్థ ఏమిచ్చింది? ఏం లోపాలు లేవని ఇచ్చింది. అంటే ఆ దాని పేరు మీద 3 నెలలు మీరు రిపేర్ చేయకుండా తెలంగాణలో 1,00,000 ఎకరాల 30 లక్షల ఎకరాల నీళ్ళు వచ్చేటువంటి పెద్ద ప్రాజెక్టును బొందబెట్టేసింది. చివరకు మళ్ళీ అదే దిక్కైంది. కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరమే దిక్కైపోయింది. ఇటు నీళ్లు దోసుకపోతున్నారు, ఇటు ఉద్యోగాలు దోసుకపోతున్నారు, పనిచేసే వాళ్ళకు జీతాలు ఇవ్వట్లేదు. కొంతమందిని మభ్యపెట్టినంత మాత్రం జరిగేది ఏం లేదు. మేము గమనిస్తున్నాం, చూస్తున్నాం. మేము గమనిస్తున్నాం, చూస్తున్నాము. సరే, కానీ ఇప్పుడు తిరగబడే రోజు దగ్గర వచ్చితే ఇమ్మీడియట్గా ఇవన్నీ పరిష్కారం చేయకపోతే ఊరుకోము. సమానంగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం మేము ఇస్తామని ఎలక్షన్లో అనౌన్స్ చేసింది. మరి సమాన వేతనం ఎక్కడుంది? సమాన పని ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. కనుక ఏజెన్సీలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు భయపెట్టించి ప్రభుత్వాన్ని నడిపించుకోవాలంటే ఏదో అర్పించి మాట్లాడించి నడుపుతాం, ఎవరు మాట్లాడతారు అనుకుంటే కుదరదు. ఏ ఒక్క రిటైర్డ్ ఉద్యోగి చనిపోయినా బాధ్యత ప్రభుత్వాందే. వెంటనే సపరేట్ సెల్ ఏర్పాటు చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్, ఎంత వైద్యం ఖర్చైనా సరే, ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే ప్రభుత్వందే బాధ్యత. ఎప్పుడు కూడా వసూలు చేయలేదు. 1.5% ఎప్పుడూ వసూలు చేయలేదు. మరి ఇప్పుడు వసూలు చేస్తా ఉన్నాం. ప్రధానమైనది, ఇంకా అతి ప్రధానమైనది ఏంటంటే సిపిఎస్ను రద్దు చేస్తామన్నారు. మరి సిపిఎస్ ఎక్కడ రద్దు చేసిండ్రు? సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ చేస్తామన్నారు కదా. సిపిఎస్ ఎందుకు రద్దు చేస్తలేరు? మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు
సిపిఎస్ రద్దు చేస్తామని. మరి 30-40 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఏం అడుక్కోవాలి? బిచ్చం అడుక్కోవాలా? లేకపోతే శరీరంలో ఉన్నటువంటి కిడ్నీలు అవయవాలు అమ్ముకొని బతకాలన్నా? తినాలన్నా? ఏం తిని బతకాల? హామీలు ఇచ్చినప్పుడు మీకు అమలు చేయడం చేత కాకపోతే హామీలు ఎందుకు ఇస్తారు? మా ప్రధానమైనటువంటి డిమాండ్లలో మొట్టమొదటి డిమాండ్ సిపిఎస్ రద్దు చేయడమే. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం. మేము ఉద్యోగులందరూ తిరగబడతారు. వెంటనే సిపిఎస్ రద్దు చేయాలి, కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలి. అన్ని హాస్పిటల్ ఏ హాస్పిటల్ రిజెక్ట్ చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎవరి మన జీతాలు ఇవ్వాలి. 2000 కోట్లు కుంభకోణం జరిగిందని నిర్ధారించిన సంస్థలపై కేసులు పెట్టి వేరుగా డైరెక్ట్గా జీతాలు వచ్చేటట్టు చేయాలి. పక్కన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు, పే స్లిప్స్ ఇస్తున్నారు. మరి చాలా వరకు వాళ్ళు చెప్పినట్లే చేస్తారు కదా, ఇదేం చేస్తలేదు. మరి ఇదేం నడుస్తలేదు. అనుకూలం ఉన్నాయో నడిపిస్తారు, అనుకూలం లేనో నడిపియరా? వెంటనే ఇవన్నీ అమలయ్యేంత వరకు మేము అమలు చేయకపోతే మేమేం చేయాలో మా రిటైర్డ్ ఉద్యోగులతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సిపిఎస్ నాయకులు, సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్తో మాట్లాడి మేము కార్యాచరణ ఇస్తాం. ఖచ్చితంగా కూడా అవి అమలయ్యే దిశలో మా పాత్ర మేము పోషిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.